ఈ వీడియోలో చాట్‌జీపీటీని ట్రాన్స్‌లేషన్‌కి ఎలా ఉపయోగించాలో చూద్దాం. చాట్‌జీపీటీని ట్రాన్స్‌లేషన్ కోసం ఉపయోగించేటప్పుడు చాలా ఎర్రర్స్ వచ్చాయి. అవి నేను మీకు చూపెడతాను. చాట్‌జీపీటీ గురించి మీకు తెలియనట్టయితే ముందుగా ఈ ఛానల్లో వీడియో ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చాట్‌జీపీటీ గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఈ వీడియో మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అని నేను చాట్‌జీపీటీని సెర్చ్ చేస్తే ఆ చాట్ బాట్ రెస్పాన్స్ ఏమనిచ్చింది, నువ్వు కూడా చేసుకోండి. తమిళ్లో ఇది మనకు తెలియదు కానీ వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే దానికి తెలుగులో ట్రాన్స్లేట్ ఇలా చేసింది, మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం చాట్‌జీపీటీ వెబ్సైట్లోకి వచ్చేసి మనం చూసినట్లయితే చాట్ బాట్ని నేను ముందుగా సెర్చ్ చేశాను ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అని టైప్ చేసి ట్రాన్స్లేట్ తెలుగులోకి పెడితే అది నేను ఒక్కసారి చాలా బాగుంటుంది అని వచ్చింది. రెస్పాన్స్ చూడండి, నేను ఒక్కసారి చాలా బాగుంటుంది అట. ఏం రెస్పాన్స్ ఏంటో. ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అని నేను ఇచ్చాను, దానికి అది ట్రాన్స్లేషన్ తెలుగులో నువ్వు కూడా చేసుకోండి అట. ఇది లిమిటేషన్స్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ చాట్‌జీపీటీలా చెప్పుకోవచ్చు వీటిని. ఇప్పుడు మనం వీటిని గూగుల్ ట్రాన్స్లేట్లో సెర్చ్ చేసి చూద్దాం. ఇక్కడ మనం హౌ ఆర్ యూ అనే దానికి నేను ఒకసారి చాలా బాగుంది అంట. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ యువర్ నేమ్ అనే వాటికి ఇక్కడ రెస్పాన్స్ అలా వచ్చింది కదా. మనం గూగుల్ ట్రాన్స్లేట్లో చూద్దాం. గూగుల్ ట్రాన్స్లేట్లో వచ్చేసి హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు అని కరెక్ట్గా వచ్చింది. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే నీ పేరు ఏమిటి, ఇవన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి. ఇంకా మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఆర్టికల్ ఆన్ ఇండియా అని సెర్చ్ చేద్దాం. దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఇదొక టెక్స్ట్ని, దీనిలో వచ్చిన టెక్స్ట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ట్రాన్స్లేట్ అదే మనం గూగుల్లో చేద్దాం ట్రాన్స్లేట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.